వృషభ రాశి వాళ్ళకి జనవరి మాసంలో 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. మేజర్లీ చెప్పాలి అంటే 2 విషయాలండి. 15వ తారీఖు లోపులో బుధుడు అనేటువంటి ఆయన బాగుంటారు. 15 తర్వాత అష్టమ రవి, అష్టమ కుజుడు యొక్క దోషం వదిలిపోతుంది. 2 విషయాల్లోనూ కూడా మీకు కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. సెకండ్ లార్డ్ బుధుడు కాబట్టి డబ్బు విషయంలో కానీ, లేకపోతే రావాల్సిన డబ్బు, ఎడ్యుకేషన్ వీటి విషయాల్లో అయితే 15వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. 15th తర్వాత నుంచి మనీ ఫ్లో కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కూడా 15వ తారీఖు వరకు మాత్రమే బాగుంటుంది. 15th తర్వాత నుంచి కొంచెం వ్యాపారం డల్ అవ్వచ్చు, కాస్త చూసుకోవాలి. అయితే అష్టమ రవి అనేటువంటి ఆయన ఆల్రెడీ మీకు నడుస్తూ ఉన్నారు. 15th తర్వాత నుంచే మకర సంక్రాంతి రోజు నుంచి భాగ్యంలోకి రవి వెళ్తారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం పోతుంది. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తగ్గిపోతాయి. అవ్వనటువంటి పనులు, ముఖ్యమైన పనులండి, ఈ రోజున ఎప్పుడు కూడా అవ్వట్లేదు అనేటువంటి ఫీలింగ్ ఏదైనా ఉంటే 15th తర్వాత అవన్నీ కూడా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా 15th తర్వాత నుంచి అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ కానీ, ల్యాండ్ పరమైన సమస్యలు కానీ, లేకపోతే కోర్ట్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ పెండింగ్లో పడి ఉంటే 15th తర్వాత నుంచి అవి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభంలో శని బాగున్నారు, దశమంలో రాహు బాగున్నారు. 4వ స్థానంలో కేతువు బాగాలేదండి. తల్లికి సంబంధించి కానీ, లేకపోతే కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న ఒత్తిడిలు అయితే కనబడుతున్నాయి. నెగ్లిజిబుల్, పర్వాలేదు, ఇబ్బంది లేదు. అయితే వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే 15th వచ్చేంత వరకు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, దర్శనం కానీ చేసుకోండి. 15th దాటిన తర్వాత నుంచి ప్రతి బుధవారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. చాలా బాగుంటుంది.